జగిత్యాల సారంగపూర్ పోలీస్ స్టేషన్ నుంచి గంజాయి అపహరించిన వెళ్లిన నిందితులను అరెస్టు చేసినట్టు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. జగిత్యాల డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలను వెల్లడించారు. సారంగపూర్ మండలం రంగపేటకు చెందిన అల్లెపు యశ్వంత్, ధర్మారపు అశోక్, అన్నవేని గంగాధర్లు ఇదివరకు జైల్లో ఉన్నప్పుడు సారంగపూర్ పోలీస్ స్టేషన్లో పట్టుబడిన గంజాయి ఉన్నట్లు తెలుసుకున్నారని, జైలు నుంచి విడుదలై వచ్చాక ఇద్దరు మైనర్లతో కలిసి మార్చి 31 అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ గోడ దూకి అంబులెన్స్ అద్దాలు బండరాయితో పగలగొట్టి అందులో ఉన్న 60 కిలోల గంజాయిని అపహరించుకొని స్కూటీపై పారిపోయారు. ఇందులో మైనర్ల దొంగతనం జరుగుతున్న సమయంలో పోలీసులు ఎవరైనా వస్తున్నారేమో అని కనుక్కునేందుకు అక్కడ మాటు వేసి సమాచారం చేరవేసేందుకు సహకరించారు. మీరు 5గురు కలిసి గంజాయిని తీసుకొని వచ్చి రంగపేటలోని పలుచోట్ల దాచిపెట్టి బోదాస్ రాకేష్, మాలెపు రణధీర్తో పాటు మరో మైనర్కు విక్రయించారు. నిందితులు గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం మేరకు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ పర్యవేక్షణలో రూరల్ సిఐ ఆరిఫ్ అలీఖాన్, సారంగపూర్ ఇన్ఛార్జ్ ఎస్ఐ గౌతమ్ పవార్ తమ సిబ్బందితో సారంగపూర్ మండలం లక్ష్మీదేవిపల్లె వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 5.54 లక్షల విలువ చేసే 23 కిలోల గంజాయి, 4 మోటార్ సైకిళ్లు, మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న రూరల్ ఎస్ఐ ఆరిఫ్ అలీఖాన్, ఇన్ఛార్జి ఎస్ఐ గౌతమ్ పవార్లను డీఎస్పీ అభినందించారు. మార్చి 31వ తేదీ అర్ధరాత్రి సారంగపూర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న అంబులెన్స్లో చోరీ జరిగిన కేసులోని గాంజాయి చోరీ జరిగిన దాని మీద కేసు రిజిస్టర్ చేసినాం. దాంట్లో 60 కేజీల గాంజాయి దొంగతనం మీద గుర్తు తెలియని వ్యక్తులు. దాని మీద పరిశోధన ప్రారంభిస్తే ఈరోజు వెహికల్ చెకింగ్లో మరియు విలేకరుల ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మొత్తం 8 మంది వ్యక్తులను మేము అదుపులో తీసుకున్నాం. దీనిలో ముఖ్యంగా అల్లెపు యశ్వంత్, తర్వాత ఇద్దరు మైనర్లు ముగ్గురు కలిపి, తర్వాత ధర్మారపు అశోక్, వీళ్ళు ఈ మైనర్ 1, 2 మరియు అల్లెపు యశ్వంత్, అశోక్, అన్నవేని గంగాధర్, బోదాస్ రాకేష్, అందరూ గ్రామం రంగపేట. వీళ్ళు ఈ బండగుట్ట దగ్గర దాచిన గంజాయి ముళ్ళలను తీసుకొని టీవీఎస్ ఎక్సెల్ను, హెచ్ఎఫ్ డీలక్స్, పల్సర్ 220 బైక్ల మీద రేచపల్లి తీసుకుపోయి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి అమ్మిద్దామని వెళ్తుంటే వెహికల్ చెకింగ్లో మన సిఐ గారు అండ్ వాళ్ళ టీము అరెస్ట్ చేస్తుంది. వాళ్ళ 6 దగ్గర నుంచి అరెస్ట్ అయినది దగ్గర నుంచి 3 ముల్లెలు, మొత్తం 5.8 కేజీల వర్త్ గల గాంజా 1,47,000 రూపాయలు. తర్వాత వీళ్ళ కన్ఫ్యూజన్ ప్రకారం ఏంటంటే గంజా రంగపేట శివార్లో అక్కడ బండ దగ్గర గుట్ట దగ్గర దాటుకున్న 9 గాంజాయి ముల్లెలు, 14,380 గ్రాములు, 14,380 గ్రాములు, మొత్తం 14.3 కిలోలు. దీని విలువ 3,59,500 ఉంటుంది. తర్వాత రంగపేట మర్రి దగ్గర మైనర్ 3 మరియు రణధీర్ అనే దగ్గర ఒక గాంజా ముల్లే, దాని 2 కేజెస్ 90-30 గ్రామ్స్, 48,250 విలువ. మొత్తం వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోబడింది. ఒక మొబైల్ ఫోన్ వీళ్ళ దగ్గర సీజ్ చేసాం. తర్వాత ఈ అఫెన్స్కు ఉపయోగించిన స్కూటీతో పాటు మిగతా రవాణాకు ఉపయోగించిన 4 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళలో పట్టుకొని వాళ్ళను త్వరలో ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో